రే సీరియస్గా అడుగుతున్నాను. 3 years నుంచి ప్రపోజ్ చేస్తున్నాను. అసలు ఏం తక్కువ నాలో? పుత్తున్నాడు ఎవడా నేను వద్దనుకుంటాడా? ఇంత అందంగా ఉన్నావు, ఆడపిల్ల అయినా సరే ఇంట్లో కూర్చోకుండా బాధ్యతగా పనిచేస్తున్నావు. మోర్ ఓవర్ నన్ను ఇష్టపడుతున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టే కండిషన్స్ నాకు నచ్చట్లేదు. బా అంజనా, టవర్ బి ఫ్లోర్ ప్లాన్ ఒకసారి ഇവിടെ ഉണ്ട്. యు లైక్ హిమ్? ഓഫ് കോഴ്സ്. వాంట్ టు గెట్ మ్యారీడ్ టు హిమ్? എന്റെ ദൈവമേ, അമ്മ, അച്ഛൻ, ചേട്ടൻ, ചേട്ടന്റെ മക്കള്, അമ്മാവൻ, അമ്മായി. അയ്യോ എനിക്ക് വയ്യ. എനിക്ക് ആവശ്യം ഭർത്താവാണ്, വാർഡനല്ല. పెద్ద హాస్టల్ మెయింటైన్ చేస్తున్నావు అంట నువ్వు. ఎందుకురా ఈ వయసులో ఇన్ని బాధ్యతలు నీకు? అన్నయ్యలంటావు, వదినలంటావు, పిల్లలంటావు, ఇల్లు అంటావు. అందరి కోసం బతికే మగాడిని అమ్మాయిలు మెచ్చుకుంటారు, కానీ తన కోసం బతికే మగాడిని కోరుకుంటారు. చావండి అందరు కలిసి. అదేంటా కుర్రాడు ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నాడు? అవును, అందరి మగాళ్ళలా అస్సలు లేడు. ఏం చేయాలేంటి మగాళ్ళంటే? ఐరనే వంచాలా ఏంటి? నిన్నటిదాకా సైటే పోయింది. ఇది కార్పొరేటర్కి తెలిస్తే నీ ప్రాణాలు కూడా పోతీరా. అయినా మమ్మల్ని కాదని ఎవడరా ఈ కాలనీలో సెటిల్మెంట్ చేసేది? ఎవడీడా? గోవర్ధన్ గారు సెటిల్మెంట్ చేస్తాడా? గోవర్ధన్ గారు సెటిల్మెంట్ చేస్తాడా? నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. వైన్ షాప్ కొట్టామంటగా టెండర్లో. మార్నింగ్. ఏం బాబాయ్? ఏరా గోవర్ధన్, ఏంట్రా ఇవన్నీ? బతకాలని లేదా? ఊరుకోనా బాబాయ్, ఏదో సైడ్కి మంచి ప్లాన్ గేమన్నాడు. 50,000 ఫీజు ఇస్తా అని. ప్లాన్ అవ్వగొట్టి కాల్ చేసి ఫోన్ ఎత్తాడు. సైట్లో ఉన్నాడని తెలిసి వచ్చాను. నువ్వు డాక్యుమెంట్లు దీ బాబాయ్. బాబాయ్, డాక్యుమెంట్ ప్రకారం మన 80 గజాలు 30 feet రోడ్ సైడ్కి లెఫ్ట్లో ఉందంటే నార్త్ ఈస్ట్ ఇటు వచ్చింది అంటే సౌత్ వెస్ట్. అదే మంచి పెట్టే బాబాయ్. ఏంట్రా లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైంకి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడాలనుకున్నావా? సెటిల్మెంట్లు చేయటం అంటే భలే మాట్లాడతారన్నా మీరందరూ. ఏ ఉల్లిపాయలు అంటే ఆడు మంచి కాదా? పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి? ఆజ్ఞాయమూలే కదరా గుండాలి. వంట సెటప్ ఎవడు ఇక్కడ పెట్టాడు? తప్పిది వాస్తు ప్రకారం. బాబాయ్, మనం మాత్రం వాస్తు ఫాలో అవుదాం.
బా టూ స్పైసీ బాబా. పరమేశ్వర, ఈశాన్య మూల బాబాయ్. సంపు ఉండాలి, వాటర్ ఫ్లో ఉండాలి. మంది ఎవడో తిట్టుకున్నాడు బాబాయ్ మనల్ని. బా ఈయన అమ్మ ఎవడో చాలా గట్టిగా తిట్టున్నాడు బాబాయ్. నైరుతి బాబాయ్ బెడ్రూమ్, లక్ష్మీ స్థానం. ఎవడరా వాడు గుమ్మానికి ఎదురుగా కోలు కాలుస్తున్నాడు? ఈస్ట్ బాబాయ్, సింహద్వారం. గేట్ ఇక్కడ కట్టేసుకుందాం. ఫోర్ బై ఎయిట్ బాబాయ్ సరిపోద్ది. యాక్చువల్లీ ఈరోజు చాలా మంచి రోజు బాబాయ్. ఏకాదశి చూస్తుంది, మనం ముహూర్తం పెట్టేసుకోవచ్చు. సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను. తలకాయ కొట్టేశాను. అమ్మాయ్యా, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మ్యాటర్కి వస్తే, గోవర్ధన్ ఇప్పుడే కదా గ్రౌండ్ ఫ్లోర్ వేసావు, ఏ ఫస్ట్ ఫ్లోర్కి అప్పుడే అంత కంగారేమి? కొంచెం వెనక ముందు చూసుకుని నింపాదిగా కట్టుకోవచ్చు కదా. చేతిలో ఉన్న చార్ట్ మొత్తాన్ని స్పాట్లో వేసేస్తానంటే ఎట్టా? పదండ్రా, వీళ్ళ డిస్టర్బెన్స్ ఇక్కడ. అబ్బాయ్ థ్యాంక్స్ రా. ఏ ఊరుకో బాబాయ్, కష్టాలు చూస్తూ పెరిగినోడిని కష్టాలు ఉన్నవాడిని వదిలేస్తానా? ఇదిగోరా నీకు ఇస్తానన్న ఫీజు. సారీ బాబాయ్, కష్టాల్లో ఉన్నా కష్టార్జితం వదులుకోలేను. కొంచెం స్పీడ్గా నాడు. ఇలా ముగ్గులేస్తున్నాడు ఏమొస్తుంది? చెమట్లు ఎక్కాలి. నువ్వెక్కడికి అంత స్పీడ్గా వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళావేంటి? పిచ్చి ప్రశ్న. నా స్పేస్లోకి నేను వెళ్ళిపోతున్నా. నా ప్రపంచంలో నేను ప్రశాంతంగా పడుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా వస్తా. రేయ్, నీ స్పేసు రెంట్కి ఇచ్చేసాను. What the? ఏయ్, అయినా ఎవరిని అడిగిచ్చావు రెంట్కి? ఎవడు వాడు దిగింది? మెడ పట్టుకొని గంటేస్తానుండు. ఎవడ్రా వాడి ఇంట్లో? గోవర్ధన్, హౌస్ ఓనర్. ఓ మీరేనా? కొంచెం ఆ స్వామి ఫోటో ఇలా ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ. హాయ్ ఇందు, ఈవినింగ్ నుంచి మీ గురించే చూస్తున్నాను. సారీ అండి, ఇది మీ రూమ్ అంట కదా, బామ్మగారు చెప్పారు. బై ది వే,
యు ఆర్ సో బ్లెస్డ్ అండి, సో లక్కీ, సచ్ అ లవ్లీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ అందరికీ మీరంటే చాలా రెస్పెక్ట్ అండి. ఫుల్ డిపెండ్ అయిపోయారు మీ మీద. మార్నింగ్ నుంచి ఎవరి నోట విన్నా మీ పేరే. ట్యాప్ పని చేయట్లేదు, మా గోవర్ధన్ రావాలి. లైట్ సరిగ్గా లేదు, మా గోవర్ధన్ రావాలి. ఇంకోటి మా గోవర్ధన్ రావాలి. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. ఏ సారీ, పడిపోవడం అంటే మీకు కాదు, మీ ఫ్యామిలీకి పడిపోయాను. అంత నచ్చేసారు నాకు. ఇక నేను కూడా ఇక్కడ ఉన్నంతకాలం నాకేం అవసరం వచ్చినా గోవర్ధన్ 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 అంట. మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. నేను మీకు ఓకేనా? ఐ మీన్ రూమ్ అది నీట్గానే పెట్టానా? థ్యాంక్ యూ. ఏమండి, గుడ్ నైట్. గుడ్ నైట్. మెడపట్టు గింటేస్తానన్నావు. చెడగొట్టేస్తావు చూడు. బెడ్ మీద నాకు కూడా కొంచెం ప్లేస్ ఉంచు, వస్తా.